ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్లే అనాలి. ఏదో ఒకటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసేలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు. ప్లీజ్ రావద్దు, నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చే. రే ఆపరా. సార్ ఎందుకు బాస్? ఆపరా. ఎందుకు బాస్? నాన్న, ప్లీజ్. నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. హే మనీనా, నా ఒప్పులే మనీనా. సెగురలా సెగురలా. పిచ్చా. ఓ ఓ ఓ. సారీ, ఐమ్ సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న, నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న, నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను అయ్యో, ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో. దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. సారీ నాన్న. చూడు, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో, అదేంటి మనీనా, ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే, యాక్టింగ్. ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సార్. కిషోరా సార్, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది. కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రంలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్, అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిట్రెస్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతూ ఉంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. అదే నేను చెప్పాను. నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగసింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త.
పేపర్ మీదే ఉన్నారు. ఉన్ ఎస్ప్రెసో డిస్పోజబుల్. నో కఫే, నో స్టెమా సర్వేజా. రే కిషోర్, బాస్ రే కిషోరా, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. యు వాంట్ సిట్? ఓకే, ఐ విల్ సిట్. మీ ఫ్రెండ్ని ఇక్కడ చాలా సార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగుగా? రే కిషోర్, మీరు తెలుగువారా? ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక, ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన, ప్రపోజల్ పెట్టండి సార్, పెట్టండి 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 పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? Yes, ma'am. He's a perfect gentleman. In fact, he's a cold-blooded virgin. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. నేను 2 weeks కి నీ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఐ ఓన్లీ మేక్ లవ్. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను. అయినా నీకెందుకు? నీ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. By the way, what do you think I am? A hooker? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 weeks అంటే 14 days, రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. What the? 1,35 lakh rupees? సార్, ఆ డబ్బు లేదు, నాకేమి సార్? నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. ఐ పుట్ సమ్ రెడ్ హెయిర్ ఆల్సో ఫర్ యూ. మొత్తం 15,000 యూరోలు ఇస్తా. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తా. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరతాను. కిషోర్ నన్ను దింపకర్లేదు. 20. 25 ఫైనల్. పాత చింతపండు ఉంటేనే పులుపు మీ బాగుంటుంది. అందరికీ ఒక శుభవార్త. 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా? దీనికి కూడా తెలిసి ఉంటుంది. మాకు చెప్పవా నువ్వు? అదేంటన్నయ్యా, నాకు కూడా చెప్పాలనిపించలేదా? నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? మీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే, 2 ఏళ్ల నుంచి అంటున్నావు. కొంపదేశ్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా. నువ్వు ఊరుకు స్వర్ణ. నాన్న, తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? చూపిస్తున్నావు. చెప్పు నాన్న. అమ్మాయి అందంగా ఉంటుంది. సాంబార్లో పంచదార వేస్తే మీకు రాదు. నేను బాగా tall గా ఉంటుందా? అందంగా ఉంటుందా? ఇదంతా ఏం పిల్లలు ఏంటో.